శాంతి. ఆత్మిక సోదర సోదరిమణులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతదేశంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ఒకటి. రామ అనే శబ్దం వినగాని మన మదిలో ధనుద్ధారి అయిన రూపం, మర్యాద పురుషోత్తముడైన వ్యక్తిత్వం మరియు రావణుణ్ణి జయించిన వీరత్వం కదలాడుతాయి. అయితే వర్తమాన సంగమయుగంలో పరమాత్ముడైన శివబాబా మనకందిస్తున్న ఈశ్వరీయ జ్ఞానం ద్వారా ఈ పండుగ యొక్క నిజమైన లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కేవలం ఒకరోజు ఉత్సవం జరుపుకోవడం, పానకన్ వడపప్పు స్వీకరించడం మాత్రమే ఈ పండుగ ఉద్దేశ్యం కాదు. మన జీవితాలను రామరాజ్యంగా ఎలా మార్చుకోవాలి అనేదే అసలైన సందేశం. ఎవరి రాముడు, ఏది రామరాజ్యం? లౌకిక ప్రపంచంలో త్రేతాయుగానికి చెందిన శ్రీరామచంద్రుణ్ణి మనం పూజిస్తాము, ఆయన గుణాలను కీర్తిస్తాము. కాని పరమాత్మ జ్ఞానం ప్రకారం మనం ఆలోచించాల్సిన ముఖ్య విషయాలు రెండు. ఒకటి నిరాకారుడైన పరమాత్ముడు శివుడు, రెండు భవిష్యత్తులో రాబోయే సత్యయుగ త్రేతాయుగాలలోని దైవీరాజ్యం. రామ అంటే రమింపచేయువాడు అని అర్థం. ఆత్మలకు నిజమైన సుఖశాంతులను అందించి దుఃఖాల నుండి విముక్తిని కలిగించేవాడు ఒక్క నిరాకార పరమాత్ముడైన శివుడే. ఆయనే సర్వాత్మలకు తండ్రి. ప్రస్తుతం మనం కలియుగాంతంలో అంటే ఘోర అంధకారంలో ఉన్నాము. దీన్ని రావణరాజ్యం అంటాము. ఈ సమయంలో ఆ పరమాత్ముడు ఈ సృష్టిపైకి అవతరించి మనకు జ్ఞానోపదేశం చేసి మనల్ని తిరిగి పావనంగా మారుస్తున్నారు. రావణవధ అంతర్గత యుద్ధం. రామాయణంలో రాముడు 10 తలల రావణుణ్ణి సంహరించాడు. స్వయం పరమాత్మ తెలిపిన జ్ఞానం ప్రకారం రావణుడు అంటే బయటెక్కడో రాక్షసుడు కాదు, మనలోని ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలే అని 5 వికారాలే ఆ రావణుడు. ఈ 5 వికారాలు స్త్రీలోనూ ఉన్నాయి, పురుషుడిలోనూ ఉన్నాయి. 5+5 = 10 తలలు. నేడు ప్రతి మనిషి ఈ వికారాల వలలో చిక్కుకొని సీతమ్మలా ఆత్మలా శోకిస్తున్నాడు. ఈ దుఃఖం నుండి బయటపడాలంటే మనం బాహ్యమైన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మన మనస్సుతో మనం యుద్ధం చెయ్యాలి. ఈ అంతర్యుద్ధంలో మనకు అస్త్రం జ్ఞానం మరియు శక్తి రాజయోగం. మర్యాద పురుషోత్తములుగా మారడమే నిజమైన ఆచరణ. శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అంటారు. అంటే ధర్మానికి, నీతికి కట్టుబడి జీవించినవాడు. ఈ సంగమయుగంలో పరమాత్ముడు మనకు శ్రీమతం ఇస్తున్నారు. ఈ శ్రీమతాన్ని అనుసరించి నడవడమే మనకు నిజమైన మర్యాద. ఎప్పుడైతే మనం పరమాత్ముని స్మృతి, రాజయోగం ద్వారా మనలోని వికారాలను దహనం చేసుకుంటామో, ఎప్పుడైతే దైవీ గుణాలను ధారణ చేస్తామో, అప్పుడే మనం నిజమైన అర్థంలో రాముని వారసులం అవుతాము. మనమే భవిష్యత్తులో ఆ దైవీ రాజ్యానికి, రామరాజ్యానికి అధికారులమవుతాము. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున కేవలం రాముణ్ణి పూజించడమే కాదు, మన ఆత్మ అనే దీపాన్ని జ్ఞానఘృతంతో వెలిగిద్దాం. నేనొక పవిత్రమైన ఆత్మను అనే స్మృతిలో ఉందాం. ఆ పరమపిత పరమాత్ముడైన శివబాబాతో సంబంధం జోడిద్దాం. మనలోని రావణత్వాన్ని అంటే వికారాలను జయించి మన జీవితాన్ని, ఈ సంసారాన్ని తిరిగి సుఖశాంతులతో నిండిన రామరాజ్యంగా మారుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. ఇదే నిజమైన శ్రీరామనవమి జరుపుకోవడం. ఓం శాంతి.